హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, ఇండియన్ ఆర్మీలో ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్లకు ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124 కోర్స్ అక్టోబర్ 2026 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్సీసీ సర్టిఫికెట్లు కలిగిన అర్హులైన అవివాహిత పురుషులు మరియు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. ముఖ్యంగా ఈ ఎంట్రీలో ఎలాంటి రాత పరీక్ష లేదు. డైరెక్ట్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అర్హత సాధించినవారవుతారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీరు ఎంపిక చేయబడతారు. ఇది దేశసేవ చేయాలని ఎవరైతే కలలు కంటున్నారో అలాంటి వారికి మంచి అవకాశం. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటే లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎన్సీసీలో ఎన్ని ఖాళీలున్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎన్సీసీ పురుషులకైతే 70 పోస్టులున్నాయి. అలాగే ఎన్సీసీ మహిళలకైతే 6 పోస్టులున్నాయి. మొత్తం పోస్టుల్లో 8 పోస్టుల్లో యుద్ధంలో మరణించిన ఆర్మీ సిబ్బంది అంటే వారి పిల్లలకు ఈ 8 పోస్టులు కేటాయించబడతాయి. ఇక అర్హతల విషయానికి మనం గమనించినట్లయితే, కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, పాస్ అయి ఉండాలి. 3 అకాడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికెట్లు కనీసం బి గ్రేడ్ ఉండాలి. ఇక ఆర్మీ పిల్లలకైతే ఎన్సీసీ సర్టిఫికెట్ అవసరమే ఉండదు. ఇది గమనించాలి. ఇక వయసు విషయానికొస్తే 1 జూలై 2020 నాటికి 19 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం ఎలా జరుగుతుందంటే, అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు స్టేజ్ 1లో, మరియు స్టేజ్ 2లో ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తారో వారికి శిక్షణ మరియు శాలరీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో ప్రతి నెల 56,100 రూపాయలు స్టైఫండ్ అందిస్తారు. ఇక ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ ఆర్మీలో నియమిస్తారు. అలాగే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రదానం కూడా చేస్తారు. ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ ప్రారంభం ఫిబ్రవరి 12 మరియు 13, 2026. చివరి తేదీ 16 మార్చి 2026. అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, ఆర్మీ వెబ్సైట్లో మాత్రమే వివరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి గమనించండి. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలని ఆశలు పెట్టుకుంటున్నారో అలాంటి యువతీ-యువకులకు ఇది మంచి అవకాశం. కాబట్టి ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గరైతే ఉందో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటది. కాబట్టి లేట్ చేయకండి. ఉంటాను ఫ్రెండ్స్. మరొక లేటెస్ట్ అప్డేట్ మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.